ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. ఈ పవిత్రమైన ఆదివారపు దినాన దేవుని సన్నిధిలో కూడి ఆయనను ఆరాధించుటకు మనం సిద్ధపడదాం. ఆదివారం ఆరాధన కేవలం ఒక ఆచారం కాదు, అది దేవునితో మన హృదయాన్ని కలిపే ఒక పవిత్రమైన సమయం. ఈరోజు నీ భారములన్నిటినీ, చింతలన్నిటినీ ఆయన పాదాల వద్ద ఉంచి స్తుతి మరియు కృతజ్ఞతతో ఆయనను ఆరాధించు. దేవుని సన్నిధిలో గడిపిన ఒక్క క్షణం కూడా మన జీవితాన్ని మార్చగలదు. ఆయన ప్రేమ మనలను బలపరుస్తుంది, ఆయన కృప మనలను నడిపిస్తుంది, ఆయన సమాధానం మన హృదయములను నింపుతుంది. కాబట్టి ఆనందముతో, వినయముతో, విశ్వాసముతో ప్రభువు సన్నిధికి రండి. ఈరోజు వాక్యం, రండి నమస్కారము చేసి సాగిలపడుదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనము. ఈ ఆరాధన ద్వారా దేవుడు మీ జీవితాలను సమృద్ధిగా ఆశీర్వదించి తన సమాధానముతో నింపునుగాక. ఆమేన్.